జయశంకర్ గారు బతికున్న రోజులల్లా రేవంత్ రెడ్డి ఆయన నీడ కన్నా వచ్చిండా ఎప్పుడన్నా? ఎన్నడన్నా జయశంకర్ సార్ నీడలో కన్నా వచ్చినవాడా? ఎన్నడన్నా విద్యాసాగర్ రావుతో కరచాలనం చేసినాడా? ఎన్నడన్నా బియ్యాల జనార్దన్ రావు దగ్గర కూర్చొని ముచ్చట పెట్టిండా? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ గోస? ఏ కష్టపడితే, ఎంత బాధను అనుభవిస్తే, ఎంత నొప్పిని సహిస్తే ఈ తెలంగాణ సాధ్యమైందో, సాకారమైందో, ఎంత ఒత్తిడిని అనుభవిస్తే, ఎంత టెన్షన్ను భరిస్తే, ఎన్ని అవమానాల్ని తట్టుకుంటే, ఎంత దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తే ఈ తెలంగాణ సాక్షాత్కారమైందో ఈ మానవుడికి అర్థమవుతుందా? ఇవాళ హాయిగా వచ్చి కుర్చీ మీద కూర్చున్న వాడికి అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, నీళ్లు నిధులు నియామకాలు అన్నది ప్రజల నినాదం కాదు అని మాట్లాడినాడు. అది కేసీఆర్ సృష్టించిన నినాదం అని మాట్లాడినాడు. బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడినంత అజ్ఞానపు, అవివేకపు, వికృత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంకే నాయకుడు మాట్లాడి ఉన్నాడు. నేను ఒక మాట బాగా చెప్పగలను. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ వ్యాఖ్యలు కనుక విదేశాల్లో మాట్లాడితే, నేను చాలా చెప్తా ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడు, ఆ వ్యాఖ్యలు విదేశాల్లో కనుక చేస్తే అయితే జైళ్ళనన్నా వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రిలో అన్న బారేస్తారు. అయితే జైలు వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రిలో బారేస్తారు. ముఖ్యమంత్రిగా మాత్రం ఉండనియరు. మన కర్మానికి మనమే ముఖ్యమంత్రిగా భరించవలసి వస్తున్నది. నీళ్లు నిధులు నియామకాలన్నది ఉద్యమ నినాదమే కాదు, ప్రజల నినాదమే కాదు అని మాట్లాడినవాడు రేవంత్ రెడ్డి. నిజానికి నిధులు నీళ్లు నియామకాలన్నది కేసీఆర్ గారు చేసిన కాయినైజ్ కాదది, అది జయశంకర్ గారు చేసినటువంటి కాయినైజ్. ఎప్పుడు జయశంకర్తో మాట్లాడినవాడు కాదు. జయశంకర్తో తెలంగాణ చరిత్ర ఏందో, లేదా తెలంగాణకు ఏ దశలో ఏ అన్యాయం జరిగిందో ఆయన సాక్ష్యాధారాలతో వివరిస్తుంటే విన్నవాడు కూడా కాదు. తెలంగాణ ఉద్యమం మీద గౌరవమే లేనివాడు, తెలంగాణ ఉద్యమానికి ప్రతిఘాతకుడిగా పనిచేసినవాడు, ద్రోహం చేసినవాడు. ఇవాళ ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరిపాలన చూస్తే ఇవాళ మనకు నెత్తురు మరుగుతున్నది. ఎందుకంటే ఇది ఉత్త కుట్రలు కుచ్చితాలే తప్ప ప్రజలు కేంద్రంగా ఆలోచించని ఒక బట్టేబాజీ పాలన. నాజీలు నాకు ఆదర్శం అని ప్రకటించుకుంటున్న